ఎన్ని కష్టాలు ఉన్నాయి కథ చదివితే జీవితంపై ఆశ కలుగుతుంది. జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వసాధారణం. అయితే కష్టాలను తలుచుకుంటూ జీవిస్తే జీవితంలో ముందుకు సాగలేం. ఈ చిన్న కథ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఈ కథ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. రవి అనే యువకుడు జీవితంలో అన్నీ కోల్పోతాడు. చేసిన వ్యాపారంలో నష్టాలు వస్తాయి. సంపాదనంతా ఆవిరైపోతుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. చివరికి అంతా దూరమై ఒక్కడే మిగిలిపోతాడు. ఇక ఎక్కడ చూసినా ఏం కనిపించదు. చావు ఒక్కటే తనకు దిక్కు అని ఫిక్స్ అవుతాడు. ఊరి చివర్లో చెరువులో దూకి చనిపోదామని అనుకుంటాడు. వెళ్ళి చెరువు కట్టపై కూర్చొని తన జీవితంలో జరిగిన క్షణాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అటుగా ఓ సాధువు వెళ్తూ ఏమైంది అంటాడు. దీంతో వెంటనే స్పందించిన రవి తన కష్టాలను చెప్పుకొస్తాడు. అయితే సాధువు ఒక పని చెప్తాను చేస్తావా అని అంటాడు. చిన్న గిన్నెలో నీరు నింపి చెరువు వరకు వెళ్ళి రమ్మని చెప్తాడు. అయితే ఓ షరతు పెడతాడు. ఎట్టి పరిస్థితుల్లో నీటి చుక్క కింద పడకూడదని చెప్తాడు. దీంతో రవి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నది వరకు వెళ్ళి వస్తాడు. రాగానే సాధువు నువ్వు నడిచేటప్పుడు ఎవరి గురించి ఆలోచించావు అని అడిగాడు. అందుకు రవి బదులిస్తూ ఏదీ ఆలోచించలేదు. నా దృష్టి మొత్తం ఈ గిన్నెలోని నీటిపైనే ఉంది. అందుకే నీటి చుక్క కింద పడలేదు అని చెప్తాడు. సాధువు బదులిస్తూ జీవితం అంటే అదే. నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే నిన్ను ఎవరు విమర్శించినా, ఎంత విఫలమైనా, ఎన్ని కష్టాలొచ్చినా అవన్నీ కనిపించవు. నీ దారి నువ్వే నిర్ణయించుకోవాలి. జీవితంలో ఎంత కోల్పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా చివరి అవకాశం ఎప్పటికీ ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మళ్ళీ ముందుకెళ్ళొచ్చు అని చెప్తాడు. అది విన్న రవి చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకొని మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.